Hi everyone, welcome back to my channel. హ్యాపీ నాగుల్ చవితి టు మై సబ్స్క్రైబర్స్. నా అవుట్ఫిట్ ఎలా ఉంది? ఇంకా ప్రీతి అయితే కింద అయితే ఇంకేవో రెడీ చేసుకుంటుంది. తనకు కావాల్సిన థింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా మీ ఇంట్లో నాగుల్ చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మమ్మీ అయితే దీపాలు అవన్నీ పెట్టేశారు. ఇంకా నాగుల్ చవితికి కావాల్సిన ఇవన్నీ అయితే రెడీ చేసేసారు. ఇంకా తులసమ్మకు కూడా దీపం పెట్టేశారు. మా తులసమ్మ ఎలా ఉన్నారు? ఇంకా కొత్త ఇంట్లో కూడా దీపము అవన్నీ పెట్టేశారు. ఇంకా ఫైనల్ గా అయితే మేమందరం అయితే ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా ముగ్గు చాలా బాగా వేశారు కదా. ఇంకా తోరణాలు కూడా కట్టేశాం. ఇదే మన బుజ్జి ఇల్లు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వీ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి అయితే ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్. ఇంకైతే మేము అందరం అయితే ఇంకైతే బయలుదేరిపోయాం. ఇక్కడికైతే వచ్చేసాం గుడి దగ్గరికి. ఇక్కడైతే అమ్మమ్మ, తాతయ్య, పెద్దమాయ, చంటిమాయ, అత్తలు, లిషి, వైభవి వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు మా కోసం. మా హనీ అయితే ఆ రోజు కొంచెం డల్ గా ఉంది, కానీ వీడియో తీస్తున్నానని చెప్పైతే హాయ్ చెప్పేస్తుంది. ఇంకా మా మమ్మీ చెల్లి అయితే ఇంకా అవన్నీ అయితే ఇలా రెడీ చేస్తున్నారు. ప్రీతి ఫ్రాక్ అయితే మమ్మీనే కుట్టారు, చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చిందా? మేబీ బయట వాళ్ళ దగ్గర కుట్టిస్తే కాస్ట్ అంటున్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా హనీ లంగా జాకెట్ ఇంకా గీతు లంగా జాకెట్ కూడా మమ్మీనే పిక్ చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ ని చెక్ చేయండి, దానిలో అయితే డీటెయిల్స్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగా కుడతారు. ఇంకా అయితే వైభవ్ అయితే మంచి అయితే కట్టాడు కదా, మరి ఫొటోస్ అయితే తీయాలి కదా. సో ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాం. ఇంకా మా పూజ కూడా అలా అవుతుంది. మాకైతే నాగుల తువ్వాలు అయితే పెడతాం, మీరు పెడతారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మందికి అయితే నాగుల తువ్వాలు అయితే పెట్టరు, మా అమ్మమ్మలు కూడా పెట్టరు, మాకైతే ఉంది. ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి, తప్పకుండా మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫోన్ లోకి అయితే మా వీడియోలు దొల్లుకుంటూ అయితే వచ్చేస్తాయి. ఈ డైలాగ్ ఎవరిదో చెప్పినట్టయితే ఉన్నారు కదా, మరి ఎవరు చెప్పారా అని గెస్ట్ చేసేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా పూజ అయితే అలా చేస్తా ఉన్నాం. ఇంకా డాడీ అయితే వేసేసారు. ఇంకా మమ్మీ కూడా పుట్లో అయితే పాలు అయితే వేసేస్తుంది. మా చెల్లి అయితే సీరియస్ గా చూస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే వేసేస్తున్నా. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో అయితే దేవుడి సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంకా నాగుల చవితి రోజు మీరు పుట్లో పాలు పోసారా లేదా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వేసేస్తున్నా అవన్నీ. ఇంకా దండం అయితే పెట్టుకున్నా, మంచిగా ఉండాలి అందరం మా సబ్స్క్రైబర్స్ ఇంకా మేము అని. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని అయితే దండం పెట్టుకున్నా. మీరు కూడా అలానే పెట్టుకుంటారా లేదా? ఇంకా దండం కూడా పెట్టేసుకున్నాం కదా, నాదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే చెల్లి అయితే వచ్చింది. చెల్లి అయితే పుట్లో అయితే పాలు ఇంకా గుడ్లు అయితే వేస్తుంది. ఇంకా చూసారా అవి ఎంత చక్కగా అలంకరించారో మమ్మీ చెల్లి కలిసి అయితే. కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా అంటే చాలా మంచి అవుట్ఫిట్స్ ఉంటాయి. వెస్టర్న్ వేర్ ఇంకా క్లాసిక్, చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు తప్పకుండా నచ్చితే అక్కడైతే లింక్స్ అయితే ఇస్తాను కదా, ఆ లింక్స్ అయితే క్లిక్ చేసి అయితే మీకు నచ్చిన అవుట్ఫిట్ అయితే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా దీపము అవన్నీ పెట్టేసాం కదా, ఇంకా అవి కూడా వేసేసాం కదా. లాస్ట్ లో అయితే హారతి అయితే ఇవ్వాలి కదా, మమ్మీ అయితే హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా చాలా చక్కగా అయితే మా పూజ అయితే అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మేమందరం మీ అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు అని అయితే చెప్తున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అయితే దేవుడి సాంగ్స్ అయితే పెట్టారు కదా, సో కట్ చేసేసాను. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంకా క్రాకర్స్ అయితే కాల్చాలి కదా, మరి క్రాకర్స్ అయితే మమ్మీ అయితే ఫస్ట్ అయితే కాల్చుతున్నారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా మమ్మీ కూడా అందరికి హ్యాపీ నాగుల చవితి అని అయితే చెప్తున్నారు. క్రాకర్స్ అయితే కాల్ చేస్తున్నాం. కమ్యూనిటీ పోస్ట్ కోసం చెప్పాను కదా, చాలా అంటే చాలా మంచి అవుట్ఫిట్స్ ఉంటాయి, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ప్రీతి కూడా క్రాకర్స్ అయితే కాల్ చేస్తుంది. ఫోటో అయితే తీయమంటుంది, నేను అయితే వీడియో తీసాను. ఇంకా సైడ్ కి అయితే ఇలా పెడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే క్రాకర్స్ అయితే కాల్ చేస్తున్నా. ఇంకా మా గ్యాంగ్ తో అయితే ఇంకా మా మమ్మీ అయితే ఆ లడ్డూలు అవన్నీ అయితే పంచుతున్నారు. అమ్మమ్మ తాతయ్య కూడా మీ అందరికి హ్యాపీ నాగుల చవితి అని చెప్తున్నారు. ఇంకా మా అమ్మమ్మ తాతయ్యకి అయితే పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది అని గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే ఇంకా అలా తీసుకుంటారు.
ఇదంతా ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చింది. ఇదంతా బాయ్స్ గ్యాంగ్. ఇంకా గర్ల్స్ గ్యాంగ్ చూస్తారా? ఇక గర్ల్స్ గ్యాంగ్ అంటే మామూలుగా ఉంటారా? మామూలుగా ఉండడం అయితే అవ్వదు కదా. సో మా వాయిస్ కి అయితే సాంగ్స్ కూడా వినిపించలేదు. సో అదైతే పెట్టాను. ఇక మా మమ్మీ అయితే వాళ్ళ మ్యాన్ గొడవలతో అయితే ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటుంది. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఈ టెంపుల్ ఎక్కడ అని చూస్తున్నారా? పిఎన్ కాలనీ 4th లైన్ శ్రీకాకుళంలో అయితే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. ఈ టెంపుల్ కోసం ఎందుకంటే చెప్తున్నాను, మేమైతే ఇక్కడ ఉంటాం, అందుకే మా టెంపుల్ అని అయితే అంటాం. వచ్చాడు 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 వీడే మనగాడు వచ్చాడు. ఇంకింటికైతే వచ్చేసాం, అయిపోయాం కూడా. ఇంక టీవీలో చూసైతే ఇది నాకు అది నీకు అని అయితే వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఇంకా మా లిషి, వైభవ్, గీతు అయితే వచ్చేసారు కదా. వీళ్ళ ముగ్గురులో మీకంటే ఎవరిష్టం? ఒకరి పేరే చెప్పాలి, గుర్తు పెట్టుకోండి. అదే నాకు తెలుసు. హాయ్ చెప్పు హనీ. ఇంక ఫ్రెష్ అయిపోయి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. హనీ చూసారా ఎలా డాన్స్ చేస్తుందో? మార్నింగ్ అయితే డల్ గా ఉంది, కానీ ఇప్పుడైతే చాలా యాక్టివ్ గా ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే మార్నింగ్ అయితే బాగా లేచింది కాబట్టి. ఇక్కడైతే చేస్ గేమ్ అయితే ఆడుతుంది. హనీ క్యూట్ గా ఉంటుందా, లిషి క్యూట్ గా ఉంటుందా? ఇంకా ప్రీతి అయితే దాన్ని అయితే చూస్తుంది. ప్రీతి హనీ అయితే ఒకేలా ఉంటారు, కొంచెం సిమిలర్ గా. అక్క మీద ప్రేమతో అయితే చెల్లి అయితే సున్నుండలు అయితే ఇచ్చింది, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా హనీ అయితే అమ్మమ్మకి అయితే తిన్నాకైతే ఇదైతే తీసుకొచ్చింది. ఇంకా నాకు హనీ అంటే నీకైతే తెస్తాను, ఆగు ఆగు అంటుంది, వెయిట్ అని. దీన్ని అయితే మా భాషలో అంబలి అంటారు, మీ భాషలో ఏమంటారు? ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం, దోశ. మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ అయితే చేసేస్తున్నాం, పప్పు ఇంకా పొటాటో అయితే తిన్నాం. హాయ్ చెప్పు. ఏంటి తింటున్నా? ఏంటది? బుష్. నాకు ఇస్తావా? నాకు ఇస్తావా? ప్రీతికి ఇస్తావా? నో. నానికి? తాతకి? అత్తకి? మామకి? మామకి? మామకి ఇవ్వా? మీ అక్కకా? నువ్వే తింటావా? హనీ మాటలైతే విన్నారు కదా, చాలా ముద్దుగా క్యూట్ గా అయితే మాట్లాడుతుంది. మా హనీ లాగా మీరు కూడా బూస్ట్ తింటారా లేదా? నేనైతే తింటాను అని అయితే హనీ చెప్తుంది. ఇంక ఈవినింగ్ అయితే మా ఇంటికి వచ్చా. మా మమ్మీ ఇంకా నాకు లాలీపాప్ ఇంకా మిక్స్ అయితే ఇచ్చారు, నాకు జలుబు కాబట్టి. ఇంకా డాడీ అయితే హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చాకైతే గీత అయితే ఇవి ఇచ్చింది, చాందిని తిను అని అయితే. సో స్వీట్ కదా గీత అయితే. ఇంకా మేము అందరం అయితే ఇక్కడైతే టీవీ అయితే చూస్తున్నాం. మా గ్యాంగ్ అంతా వచ్చేసి హనీ చూడండి ఎంత కామ్ గా అయితే టీవీ చూస్తుందో. ఇక్కడ వైభవ్ కూడా హాయ్ చెప్పేస్తున్నాడు. గీత కూడా స్పూన్ పట్టుకొని అయితే వచ్చింది హాయ్ చెప్పనాకి. ఇంకా మేమందరం అయితే ఇలా ముచ్చట్లయితే పెట్టాం. గీత అయితే మళ్ళా వేరే మిక్చర్ అయితే వేసుకొని వచ్చింది. ఇంకా హనీ ఎలా యాక్ట్ చేస్తుందని అమ్మమ్మ అయితే చెప్తుంది. చాలా క్యూట్ గా ఉంది కదా గీత కూడా, హనీ కూడా. ఇంకా ఈ పల్లీలు అయితే ఇచ్చారు. ఇంకా డాడీ అయితే డ్రింక్ అయితే తీసుకొచ్చారు. లిషి అయితే దానికోసం అయితే స్పీచ్ అయితే ఇస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా హనీ కూడా దాంతో పాటు అయితే లెగు లెగు నేను ఇస్తాను అని అయితే అంటుంది. ఇంకా హనీ కూడా స్పీచ్ ఇవ్వడం అయితే మొదలు పెట్టేసింది, హాయ్ చెప్తుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారా లేదా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారా? నాగుల చవితి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా హనీ క్యూట్ గా ఉంటుంది కాబట్టి మా అమ్మమ్మ అయితే ముద్ద అయితే పెడుతుంది, చాలా ముద్దుగా మాట్లాడుతుంది కాబట్టి. మా లిషి ఎప్పుడు అత్త కూర్చు కాబట్టి అత్త దగ్గరే ఉంటుంది. ఇంకా హాయ్ హాయ్ అని అయితే అరుస్తుంది. ఇంకా డ్రింక్ తెచ్చాకైతే డ్రింక్ అయితే తాగకుండా ఉంటామా? ఇంకా డ్రింక్ అయితే తాగిద్దాం పదండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అని అయితే లిషి చెప్తుంది. ఇక్కడ డ్రింక్ అయితే మా అమ్మాయి అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. స్కూల్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, అలా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేస్తుంది డ్రింక్. ఇంకా మా గ్యాంగ్ అంతా అయితే డ్రింక్ అయితే తాగేస్తున్నారు, హాయ్ అయితే చెప్తున్నారు. హనీ చూసారా, గీతు చూసారా ఎంతెంత డ్రింక్ వేసిందో వాళ్ళ అత్త. ఇంకా వాళ్ళకి కోల్డ్ కూడా, సో తాత అయితే కొంచెమే వేయమన్నారు, కానీ మా అమ్మ అయితే ఎక్కువ వేసేసింది. ఇంకా వైభవ్ అయితే ఆ డ్రింక్ తో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాడు. వైభవ్ తాగవా అంటే తాగుతున్నాడు, కానీ వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. మళ్ళీ మా చెల్లి ప్రేమతో అయితే సున్నుండ అయితే ఇచ్చింది, సున్నుండ అయితే తినేసాను. ఇంకా చంటిమాయ అయితే వచ్చాడు. మా డాడీ ఆయన అయితే హనీ లిషి అయితే అంటున్నారు, ప్రీతి కాదు మా మాయ అని అయితే వాళ్ళిద్దరు అంటున్నారు. ఇంకా గొడవ అయితే అలా పడుతున్నారు. ఇంకా లాస్ట్ లో మమ్మీ కూడా మా తమ్ముడు అని అయితే అంటున్నారు. హనీ లిషి అయితే ఏడుస్తున్నారు మా డాడీ అనుకొని. సో స్వీట్ కదా. మా గీతు అయితే వీళ్ళైతే ఎలాగో పడండి అనుకుని అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ప్రీతి అయితే శారీ కట్టింది అన్నాను కదా, చూసేయండి మీరు ఎలా ఉందా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే గుడికి అయితే వెళ్ళడం అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్తున్నాం, మా ఇంటి దగ్గరే కాబట్టి. ఇంకా హనీ అయితే డాన్స్ చేస్తుంది. ఇంకా మేము అందరం అయితే గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఒక్కొక్కరు ఒక ఎక్స్ప్రెషన్స్ తో అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాం. మా సబ్స్క్రైబర్స్ మేము కూడా బాగుండాలి అని అయితే దండం పెట్టుకున్నాను నేనైతే. ఇక్కడైతే తీర్థం అయితే తీసుకుంటున్నాం. డాడీ అయితే మమ్మీకి బొట్టు పెడుతున్నారు, సో క్యూట్ కదా, ఇప్పుడే చూసాను నేను కూడా. ఇంకా మేము అందరం అయితే బయటకి అయితే వచ్చేస్తున్నాం. మమ్మీ చూసారా హనీకి గీతుకి అయితే ఎలా బొట్టు పెట్టిందో. వైభవ్ కూడా పెట్టింది, వాడైతే చూపిస్తున్నాడు. మా మమ్మీ ఎలా వెళ్తుందో వాళ్ళ ముగ్గురు కూడా అలానే నడుచుకుంటే వెనక్కి తిరిగి అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే అమ్మమ్మ మేము అందరం అయితే ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. హనీ చూసారా ఇంకా అలా డాన్స్ చేస్తుంది. హనీకి బయటకు వస్తే ఎక్కువ హుషారు వస్తుంది అనమాట, జోష్ గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా వెళ్దాం బయటికి పద అంటే రావట్లేదు. ఇంక మమ్మీ చేపట్టుకుని అయితే తీసుకొస్తున్నారు. ఇంక ఇక్కడైతే కళ్యాణం అయితే అవుతుంది. మీలో ఎంతమంది వచ్చారు ఈ కళ్యాణానికి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే ఇంకా భోజనం అయితే పెట్టారు. ఇంకా భోజనం అయితే చేసేసాం. ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చి ఉంటది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.